ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను నిరసిస్తూ గులాబీ పార్టీ ఆందోళన చేపట్టింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఆయన మాటలో ఏ తప్పు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. నిన్న అసెంబ్లీ ఎదుట అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను నిరసిస్తూ గులాబీ పార్టీ ఆందోళన చేపట్టింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఆయన మాటలో ఏ తప్పు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. నిన్న అసెంబ్లీ ఎదుట అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. మొత్తానికి బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ చేయటం, అలాగే కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేయటం, మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య అయితే మాత్రం ఈరోజు నిన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బయటికి వెళ్లిపోవాలంటూ చీఫ్ మార్షల్ ఆదేశించడంతో కేటీఆర్, హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. చీఫ్ మార్షల్ తో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సెషన్ ను బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్యంగా స్పీకర్ ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి వ్యక్తిగతంగా కావచ్చు, అసభ్యకరంగా ఎట్లాంటి మాటలు మాట్లాడలేదు, కానీ కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రాద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చిన సందర్భంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆది శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు తగిలారు. ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ మైక్ తీసుకొని సభా సాంప్రదాయాలను పాటించి బీఆర్ఎస్ సభ్యుడు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ స్పీకర్ జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా విచక్షణ కోల్పోయి మాట్లాడవద్దంటూ జగదీష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, సమాన గౌరవం ఉంటుంది, మీరు స్పీకర్ కూడా మేమందరం కలిసి పెట్టుకున్న పెద్ద మనిషి అని అనడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ గందరగోళం మధ్యన స్పీకర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత 5 గంటల పాటు సభ వాయిదా పడింది. తిరిగి 3:30 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలంటూ కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రతిపాదించగా మరికొంతమంది సస్పెన్షన్ వేటు వేయాలంటూ ప్రతిపాదించారు. దీంతో చివరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు భేటీ కాబోతున్నారు. అసెంబ్లీ జల్లో జరిగిన పరిణామాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మాట్లాడేందుకు అధికార పార్టీ కావచ్చు స్పీకర్ మైక్ ఇవ్వటం లేదు. మేము ఏం మాట్లాడాలనుకున్నా అధికార పార్టీ సభ్యులు అడ్డు తగులుతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు కాబట్టి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ తో ముఖ్య నేతలు భేటీ అయిన తర్వాత ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ సవీన్.